ఒక బిస్లరీ సోడాని కట్ చేసుకోవాలి. నువ్వు పైకెట్టే కదా కొంచెం కిందకెట్టు. మధ్యలో అలా అనుకో మరి పైకెట్టుకు కిందకెట్టు అవి కూడా వచ్చి స్టార్ట్. ముందుగా మనం తీసుకున్న ప్లాస్టిక్ బాండ్ కట్ చేసుకోవాలి. ఇలా వంక ట్రింకర్ గా కట్ చేసుకుంటే కొద్దిగా మనకి సింపుల్ గా బాగుంటుంది. డిజైన్ తర్వాత మనం కళాఖండం తయారు చేసాం కదా, కళాఖండం ఆ కళాఖండాన్ని ఇలా తీసుకొని ఇందులో పెట్టండి. మళ్ళీ కమ్మి వచ్చేది కిందలేయలేడు. ఇలా వస్తుంటది అనమాట. ఇలా వచ్చేటప్పుడు ఇలా వేస్తూ ఉండాలి. అలా వేస్తూ ఉండాలి, కిందకి వస్తా ఉండాలా. ఇగో ఇలా వేస్తే ఇలా బండలు అవుతాయి. బండలు చూపించండి ఒకసారి బాబు కెమెరామెన్. అలా వస్తాయి అనమాట బండాలు. ఓకే, తల మెరిసే బొండాలు. ఇప్పుడు పెట్టు. ఆపు చెయ్యట్టు. ఇది ఆపాలి కదా. అవును, అందాక ఇందులో పెట్టాను. అందులో పెట్టా. తీసారు అయిపోయింది. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. లేదు, అది రోస్ట్ గోల్డెన్ బ్రౌన్. షేక్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్. అది మళ్ళీ అదేంది ఆ గడ్డ ఎందుకు అక్కడ గడ్డెడతారంట. తీరా సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఇలా కెమెరా వల్ల ఏసీ కూడా కలవట్లేదు. పూర్తిగా తినండి. దాని మీద అంటిపోయింది. ఆగు. చూసారు కదా ఫ్రెండ్స్ మా బ్యాచలర్ కష్టాలు. ఇంత కష్టపడి వేస్తున్నాం బండాలు. సరిగ్గా వచ్చాయో లేదంటారా? ఆల్రెడీ జారు మిఠాయికి తినిపించాం ఇప్పుడే. అబ్బా, ఇది మరి అసలైంది. గుడ్ మార్నింగ్. ఒక బండలు బాగా వస్తున్నాయి చూసారా? షేప్ బరాబర్ షేప్ వస్తున్నాయి. నువ్వు వేలు బదులు దీనికి గట్టి వెళ్ళిపోవచ్చు కదా, అయిపోతాయి. అది అంతే. మరి అందుకే పెద్ద పెట్టమంటే బాటిల్ ఏమో ఎంత పోసారు మీరు. సర్లేండ్రా, కొట్టుకోవచ్చు. గరిట మీద కూర్చుంది, అది పునుగులా కూర్చుంది గరిట మీద. ఆగండి, లో యాంగిల్ ఈసారి. వాటర్ చాలు చాలు చాలు, పెద్ద అయిపోతుంది. కానివ్వండి కానివ్వండి. అది ఎయ్